ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనం పైథాన్ లోపల ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఎందుకోసం యూజ్ చేస్తాం, ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఫంక్షన్స్ లోపల టైప్స్ ఏంటి ఎలా అన్నీ అయితే మనము ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాం. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, బేసిక్గా మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ని ప్రింట్ చేయాలనుకోండి, ఏదైనా ఒక టేబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ టేబుల్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 టేబుల్ ప్రింట్ చేయాలంటే స్టార్టింగ్లో మనం ఏం చేసాము, ఈ 2 టేబుల్ కాబట్టి మనం ఏం చేసామంటే ప్రింట్ స్టార్టింగ్లో మనకేం తెలియనప్పుడు ప్రింట్ 2 into 1 ప్రింట్ 2 into 2 అని మనం అప్ టు 2 into 10 వరకు చేసినాము. ఒకవేళ మనకి 2 టేబుల్ కావాలి అన్నప్పుడు, సో దట్ మనకు అవుట్పుట్స్ ఏమొస్తాయి, దీని అవుట్పుట్ వచ్చేసి 2, 4, 6, 8, 10, 12 అప్ టు మనకి 20 వరకు అయితే వచ్చేస్తాయి 2 టేబుల్ కాబట్టి. అదే ప్లేస్లో నాకు 2 టేబుల్ తర్వాత నాకు 3 టేబుల్ కావాలనుకో, నేను మళ్ళీ ప్రతి ఒక్కదానికి ప్రింట్ స్టేట్మెంట్ రాస్తుండే. ఎప్పుడు మనము స్టార్టింగ్ బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు మనకేం రానప్పుడు. తర్వాత మనం అడ్వాన్స్గా మనం ఏం చేసామంటే మనం ఒక లూప్స్ కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవడం జరిగింది. లూప్స్లో యూజ్ చేసి మనము ఈ టేబుల్స్ అనేది ప్రింట్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ లూప్ రాసేసుకొని ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 11 మనం ఏం చేస్తాం ప్రింట్ 2 into i, మనకేమొస్తాయి సేమ్ 2, 4, 6, 8, 10 అట్లా మనకి 20 వరకు అయితే అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలా మనం బేసిక్ స్టఫ్ నుంచి ఒక లూప్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసినందుకు మనకి ఏమైంది, ప్రతిసారి ఈ అన్ని లైన్స్లో చేంజ్ చేసే బదులు ఇప్పుడు ఈ ఒక్క లైన్లో మనకు కావాల్సిన టేబుల్ని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ 2 ప్లేస్లో నేను 3 పెడితే 3 టేబుల్ వస్తుంది, 3 ప్లేస్లో 5 పెడితే 5 టేబుల్ వస్తుంది, 5 ప్లేస్లో 10 పెడితే 10 టేబుల్ వస్తుంది. సో అలా మనం ఇది చేంజ్ అయితే చేసుకోవచ్చు. కానీ దీని లోపల కూడా మనకు ఒక ఇష్యూ ఉంది, ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే ప్రతిసారి మనము కోడ్ లోపల చేంజ్ చేస్తున్నాం. మనకి ఏదైనా ఒక పర్టికులర్ కోడ్ అనేది రాసినప్పుడు మనకు కావాల్సిన విధంగా మనం ఇన్పుట్ చేంజ్ అయితే, ఏదైతే మనం ఇక్కడ టేబుల్ 3 నుంచి టేబుల్ 5 కావాలి నాకు, లేదా టేబుల్ 10 కావాలి. సో ఇలాంటి ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన కోడ్ అనేది ఈ ఇన్పుట్కి తగ్గట్టు మనకు అవుట్పుట్ ఇచ్చేస్తే మనకి ఎట్లా ఉంటుంది, అన్నీ మనకి సింపుల్గా అయిపోతుంది కదా. సో ఆ సింపుల్గా చేయడానికి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మనం తయారు చేసుకునేది ఏంటి అంటే ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఫంక్షన్స్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తాం అంటే ఎక్కడైతే మనము కోడ్ అనేది మళ్ళీ మనం రీయూజ్ చేస్తామో, ఏదైతే మనం ఇక్కడ కోడ్ రీయూజ్ చేస్తున్నామో మళ్ళీ ఒకటే పర్టికులర్ థింగ్ని, కోడ్ రీయూజబిలిటీ మనకి ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి కోడ్ అనేది యాక్ట్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది జనరేట్ చేయాలి. అందుకే మనకి ఎక్కడైతే ఇన్పుట్ చేంజ్ చేయాలి, మనకి ఎక్కడైతే అవసరమో ఆ పర్టికులర్ ప్లేస్లో మనము ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో కోడ్ రీయూజబిలిటీని మనకి తెస్తుంది కాబట్టి మనం ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. అలానే మనము ఏదైతే కోడ్ రాస్తున్నామో ఆ కోడ్ ప్రతి ఇన్పుట్కి సపరేట్గా అయితే రాయట్లేదు. ఒకటే కోడ్ రాసి దాన్ని మనం సపరేట్గా మల్టిపుల్ ఇన్పుట్ సపోర్ట్ అయ్యేటట్టు రాస్తున్నాం. సో అలాంటప్పుడు ఏమైంది, కోడ్ డూప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిడెండెన్సీ అంటాం మన పైథాన్ టెక్నికల్ టర్మినాలజీస్లో. సో కోడ్ రిడెండెన్సీని తగ్గిస్తుంది, కోడ్ యూజబిలిటీని పెంచుతుంది, కోడ్ రిడెండెన్సీని తగ్గిస్తుంది ఫంక్షన్స్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఇన్ని నేర్చుకున్నాం కదా, అసలు పైథాన్ లోపల ఫంక్షన్ అంటే ఏంటి, బేసిక్గా పైథాన్ లోపల ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ which only runs whenever it is called. అంటే ఫంక్షన్ is called. బేసిక్గా ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్. అంటే ఎప్పుడైతే మనకు అవసరమో, ఎప్పుడైతే మనం ఫంక్షన్ని పిలుస్తామో అప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ అనేది రన్ అయితే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫంక్షన్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇది ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామా. ప్రాక్టికల్గా చూసినట్టయితే
ఇందాక నేను ఏమన్నా 2 టేబుల్ అన్నా. సో 2 టేబుల్ నేను ప్రింట్ చేయాలంటే స్టార్టింగ్ మన గేమ్ రాని స్టేజ్లో ప్రతి దానికి నేను ప్రింట్ స్టేట్మెంట్ అని పెట్టేసుకున్నా. సో ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకొని నేను ఎప్పుడైతే రన్ చేస్తానో నాకు 2, 4, 6, 8, 10, 12, 13, 12, 14, 16, 18, 20 అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. అదే నెక్స్ట్ నేను ఏం చేశాను, నాకు లూప్స్ అనే కాన్సెప్ట్స్ నేను నేర్చుకోవడం వల్ల నేను లూప్ అయితే రాశాను. 2 టేబుల్ అనేది నాకు వచ్చింది. ఒకవేళ నేను 2 టేబుల్లో నాకు 4 టేబుల్ కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ నేను చేంజ్ చేయాల్సి వచ్చింది. కోడ్ అంతా ఓకే, ఇదంతా ఓకే, కాకపోతే నాకు ఇక్కడ ఏదైతే టేబుల్ కావాలో ఆ టేబుల్ కోసం నేను ఇక్కడ 2 + 4 అనేది పెట్టాను. సో 4 అనేది పెట్టి ఎప్పుడైతే రన్ చేస్తానో 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36 అండ్ 40 అనేది రావడం అయితే జరిగింది కదా. సో ఇట్లా మనకి ఎవ్రీ టైం ఎప్పుడైతే మనకి ఇన్పుట్ చేంజ్ అవుతుందో మన కోడ్ లోపల కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి చేంజ్ మనకు వద్దు అనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తాం, ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో ఫంక్షన్ క్రియేట్ చేయడానికి కూడా మనకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఏంటి ఆ రూల్స్ అంటే, ఫంక్షన్కి మనం ఏదైతే ఇచ్చే నేమ్ ఉంటుంది కదా, సో ఫంక్షన్ క్రియేట్ చేస్తే ఫంక్షన్కి ఒక నేమ్ కూడా ఇస్తాం. సో ఫంక్షన్ క్రియేట్ చేయడానికి మనకి ఏవైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఉంది చూడండి, ఏ ఫంక్షన్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ అన్ అండర్ స్కోర్. ఏవైతే మనం వేరియబుల్ క్రియేట్ చేస్తాం కదా, వేరియబుల్ క్రియేట్ చేయడానికి రూల్స్ ఉన్నాయి కదా, ఐదర్ లెటర్తో, ఐదర్ క్యాపిటల్ లెటర్ లేదా స్మాల్ లెటర్ లేదా అండర్ స్కోర్తో మాత్రమే స్టార్టింగ్ లెటర్ అయితే ఉండాలి, స్టార్టింగ్ క్యారెక్టర్ అయితే ఉండాలి. ఫాలోడ్ బై మనం ఏముండొచ్చు అంటే అండర్ స్కోర్తో స్టార్ట్ అయితే నెక్స్ట్ క్యారెక్టర్స్ కానీ నెంబర్స్ కానీ ఏదైనా ఉండొచ్చు. అలా అని మనం స్పేస్ కానీ లేకపోతే ఎక్స్ట్రా స్పెషల్ క్యారెక్టర్స్ కానీ @ కానీ ఇలాంటివి అయితే మనం వాడలేము. ఏవైతే మనం వేరియబుల్ క్రియేట్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకున్నాం కదా, అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేయడానికి కూడా మనం ఇక్కడ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం ఇక్కడ ఫాలో అయితే అవ్వాలి. దాని తర్వాత ఒక ఫంక్షన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. సో ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఆర్డర్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే DEF అనే కీవర్డ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. దీన్నే మనం ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. సో మీకు కావాలంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది, మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని అయితే రాసుకోవచ్చు. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, కావాలంటే మీరు ఈ పర్టికులర్ ప్లేస్లో వీడియో పాజ్ చేసుకొని రాసేసుకున్న తర్వాత మీరు వినడం అయితే స్టార్ట్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఒక ఫంక్షన్ రాసేటప్పుడు ఆ ఫంక్షన్ ఇది ఒక ఫంక్షన్ అని మన పైథాన్కి అర్థం కావాలి కాబట్టి మనం DEF అనే కీవర్డ్తో మనం రాయడం అయితే జరుగుతుంది. దీన్నే మనం ఫంక్షన్ డెఫినిషన్ అంటాం. దీని తర్వాత మన ఫంక్షన్కి ఒక నేమ్ ఉండాలి కదా. లెట్స్ సే మై ఫంక్షన్ అనేది, నేను ఇక్కడ నేమ్ కలర్ చేంజ్ చేస్తాను సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. మై ఫంక్షన్ అని నేను ఏం చేస్తా, ఇది నా ఫంక్షన్ యొక్క నేమ్, ఇది నా ఫంక్షన్కి నేను ఇచ్చే నేమ్. FUNC అంటే నేను షార్ట్కట్లో ఫంక్షన్ అని రాస్తున్నాను. నా ఫంక్షన్కి నేను ఇచ్చే నేమ్. దాని తర్వాత మనం కొన్ని థింగ్స్ని పెట్టాల్సి ఉంటుంది. ఏంటి అంటే ఫంక్షన్స్ లోపల మనము కొన్ని థింగ్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. సో పాస్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ పారామీటర్స్ని పంపించడానికి మనం బ్రాకెట్స్ అయితే యూజ్ చేస్తాం. సో దాని తర్వాత మనం కాలన్ అనేది పెడతాం. ఎందుకు కాలన్ అంటే, ఈ పర్టికులర్ కాలన్ అనేది ఫంక్షన్స్కి కానీ క్లాసెస్కి కానీ లేదా మన లూప్స్కి కానీ ఎక్సెట్రా, సో ఇలాంటి ఏదైనా ఒక స్పెషల్ ఆపరేషన్స్ కానీ స్పెషల్ కోడ్స్ అనేది మనం రాసేటప్పుడు పైథాన్ లోపల ఈ కాలన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకు ఈ కాలన్ అంటే, ఈ కాలన్ పెట్టడం వల్ల ఈ పర్టికులర్ ఫంక్షన్ లోపల నాకు సంథింగ్ లాజిక్ ఉంది, ఇది నాకు ఒక ఫంక్షన్, ఒక లూపు లేదా ఒక కండిషన్, ఇఫ్ ఎల్స్లు కూడా మనం రాస్తాం కదా కండిషనల్ స్టేట్మెంట్స్ లోపల. సో దీని లోపల నేను రాసే లాజిక్ అనేది ఈ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించింది అని మన పైథాన్కి అర్థం కావాలి కాబట్టి మనం ఈ కాలన్ అనేది పెట్టడం జరుగుతుంది. సో దీని లోపల మనము లాజిక్ అనేది ఎలా రాస్తామంటే, యాజ్ యూజువల్ మన పైథాన్ లోపల ఎలాగైతే మనం రాస్తామో ఒక ట్యాబ్ స్పేస్ కానీ 4 స్పేసెస్ కానీ ఇట్లా స్పేసెస్ అనేది వదిలేసి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది మన బ్లాక్ ఆఫ్ కోడ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మై ఫంక్షన్ కదా, నేను మై ఫంక్షన్ లోపల నేను ఏం చేస్తాను, ప్రింట్ హలో దిస్
ఈజ్ ఎ ఫంక్షన్ అని నేను జస్ట్ రాసుకుంటున్నాను. ఇలా మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ అయితే చేయొచ్చు. ఓకే, దీని లోపల ఏదైతే బ్రాకెట్స్ ఉన్నాయో బ్రాకెట్స్ లోపల మనం ఏదైనా ఒక పారామీటర్ని పంపిస్తే దాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏమంటాం? ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇప్పుడైతే నేను ఎంటీ పెట్టాను. ఒకవేళ మనకి ఎలాంటి పారామీటర్ లేదు అంటే మనం ఇట్లా ఎంటీ బ్రాకెట్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని లోపల కూడా మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రింట్ అనేది రాస్తున్నాం. ఓకే, ప్రస్తుతానికైతే ఫర్ టైం బీయింగ్ మీరు ప్రింట్ అనేది నేర్చుకోండి. నెక్స్ట్ దీని లోపల ఇంకొక 2 పారామీటర్స్ అయితే పాస్ చేయొచ్చు. సో ఆ 2 పారామీటర్స్ ఏంటి అనేది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ మన ఫంక్షన్ స్ట్రక్చర్ అయితే ఇలా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎలా ఉంటుంది? బేసిక్ ఫంక్షన్ స్ట్రక్చర్ అనేది ఇలా అయితే ఉంటుంది. సో ఇదే ఫంక్షన్ స్ట్రక్చర్ మనం ఒకసారి క్రియేట్ అయితే చేద్దాం. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఉంది స్పేస్, ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ అయితే చేద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ ఫంక్షన్ డెఫినేషన్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ కదా, మై ఫంక్షన్ అనేది నా నేమ్. ఈ నేమ్ అనేది మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే మీరు అయితే క్రియేట్ చేయొచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటి, అండ్ మోస్ట్లీ అందరు ఎలా యూజ్ చేస్తారంటే మనం ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామో, ఏదైతే లాజిక్ రాస్తున్నామో ఆ లాజిక్కి తగ్గట్టు మన నేమింగ్ కూడా ఉండడం అయితే జరగాలి. సో అలాంటప్పుడు మనకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మనమే కానీ లేదా మన కోడ్ ఎవరైనా చూస్తే వాళ్ళకి ఈజీగా అయితే అర్థం అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, పారామీటర్స్ పాస్ చేస్తాం. సో ఇక్కడ ప్రజెంట్ అయితే నాకు ఎలాంటి పారామీటర్స్ లేవు, సో నేను పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు. నెక్స్ట్ కాలన్, ఎందుకు, ఇదొక ఫంక్షన్, ఇదొక లాజిక్, నేను దీని లోపల రాసేదంతా ఈ ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ అని మన పైథాన్కి అర్థం కావాలి కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ప్రింట్ హలో దిస్ ఈజ్ ఏ ఫంక్షన్. అయిపోయింది, ఫంక్షన్ అది మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎప్పుడైతే రన్ చేస్తామో రన్ అయిపోయింది సెల్. ఓకే, కాకపోతే ఈ లోపల ఉన్న లాజిక్ మనకి మన కన్సోల్లో ప్రింట్ అవ్వాలి కదా. లోపల ఉన్న లాజిక్ సంబంధించిన ఆపరేషన్ జరిగిన తర్వాత మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఏమవుతుంది, నేను ప్రింట్ స్టేట్మెంట్ రాసినా కూడా మనకి ఇక్కడ ప్రింట్ అయితే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ది పర్టికులర్ ఫంక్షన్ రన్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ ఫంక్షన్ని మనం పిలవాలి. అరే మై ఫంక్షన్ నాకు అవుట్పుట్ చూపి అన్న ప్లేస్లో ఎప్పుడైతే మనం పిలుస్తామో అప్పుడే మనకి ఆ పర్టికులర్ అవుట్పుట్ అయితే చూపడం జరుగుతుంది. సో ఈ మై ఫంక్షన్ మనం కావాలి అంటే దాన్ని మనం ఏం చేస్తామంటే మై ఫంక్షన్ అని పెట్టి క్రియేట్ అయితే చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే మై ఫంక్షన్ అని అంటానో మై ఫంక్షన్ ఏం చేస్తుంది, లోపల ఉన్న లాజిక్ని రన్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ని పిలుస్తామో అప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ అనేది యాక్టివేట్ అయ్యి లోపల ఉన్న లాజిక్ అనేది ప్రాసెస్ చేసుకొని మనకి ఇక్కడ అవుట్పుట్ అయితే చూపడం జరుగుతుంది. సో ఏదైతే పిలవడం ఉంది కదా, ఈ పిలవడాన్ని మనం ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఓకే, దీన్నే మనం ఫంక్షన్ కాలింగ్ అంటాం. సో ఇదే ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఏంటి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు దాకా మనం ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఈ ఫంక్షన్ యూజ్ ఏంటి అంటే ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేను మ్యాక్సిమం నెంబర్ అని తీసుకున్నాను. ఒకవేళ ఏ అనే వాల్యూ బీ కన్నా పెద్ద వాల్యూ అయితే నేను ఏ అనేది పెద్ద వాల్యూ అని రిటర్న్ చేస్తాను, లేదా బి అనేది పెద్ద వాల్యూ అని రిటర్న్ చేస్తున్నాను. ఎందుకు ఈ ఫంక్షన్ రిక్వైర్మెంట్ అంటే యూజ్ ఏంటి అంటే ఫంక్షన్ది నా దగ్గర మన ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ ఏంటి అంటే ఏ ఉంది, బి ఉంది. నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే నాకు ఏ పెద్ద వాల్యూనా బి పెద్ద వాల్యూనా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో తెలుసుకోవాలనుకున్నప్పుడు నేనేం చేస్తా, ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తా. ఎందుకు ఫంక్షనే క్రియేట్ చేస్తున్నా అంటే ఇప్పుడు నా దగ్గర లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ వచ్చేసి 10 ఉంది, బి వాల్యూ వచ్చేసి 5 ఉంది. మేబీ ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లోపల 10 ప్లేస్లో నాకు 100 రావచ్చు, 5 ప్లేస్లో నాకు 15 రావచ్చు, లేదా 150 రావచ్చు. ఇట్లా నాకు వాల్యూస్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే నేను రాసే లాజిక్ అనేది ఎప్పటికీ ఏ ఇన్పుట్ వచ్చినా నాకు ఒకటిలాగా పనిచేయాలి, అవుట్పుట్ అనేది ఒకటేలాగా చూపించాలి. కాబట్టి నేను ఫంక్షన్ అనేది క్రియేట్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, మనం ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ డెఫినేషన్ ఇవ్వాలి. తర్వాత మనకు కావాల్సింది ఏంటి, ఫంక్షన్కి ఒక నేమ్. సో నేను మ్యాక్సిమం అండర్ స్కోర్ నెంబర్ అనేది ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చేస్తాను.
తర్వాత నేను ఏం చేస్తున్నాను, మనకున్న వాల్యూస్ ఏంటి, 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఏ ఉంది బి ఉంది. కాబట్టి ఏబి అనేది నేను పారామీటర్స్ లాగా పాస్ చేస్తున్నాను, దీన్నే మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఓకే, దీన్నే మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. తర్వాత నేను కాలన్ పెడుతున్నాను. ఇప్పుడు ఏంటి, దీని లోపల లాజిక్ బేసిక్ మనం మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసే లాజిక్ అనేది ఇక్కడ రాయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయితే నేనేం చేస్తున్నా, ప్రింట్ ఏ చేస్తున్నా. ఒకవేళ బి అనేది పెద్ద వాల్యూ అయితే ఎల్స్ ప్రింట్ బి చేస్తున్నా. ఇదే మన లాజిక్. కాకపోతే ఇక్కడ నేను రిటర్న్ అని పెట్టాను, రిటర్న్ ప్లస్లో మీరు ప్రింట్ అని కూడా రాసుకోవచ్చు. సో రిటర్న్ ఎందుకు పెట్టాను అనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో రిటర్న్ ప్లస్లో ప్రింట్ డన్. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ని నడిపించాలో, ఈ ఫంక్షన్ని పిలవాలో, మనం ఏం చేయాలి, 2 వాల్యూస్ పాస్ చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది. ఏ ప్లస్లో 10, బి ప్లస్లో 50. సో ఏ వాల్యూ బి వాల్యూ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకేం కావాలి, ఏ పెద్ద వాల్యూనా బి పెద్ద వాల్యూనా కావాలంటే నేను ఏం చేయాలి, ఫంక్షన్ కాలింగ్ అయితే చేయాలి. ఫంక్షన్ కాలింగ్ లోపల కూడా నేను ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ ఏ వాల్యూని బి వాల్యూని ఇక్కడ ఎలా అయితే పెట్టామో, ఏ వాల్యూ బి వాల్యూ 2 ఇన్పుట్స్ కావాలని అదే ఇన్పుట్స్ మనం ఇక్కడ పంపించాల్సి వస్తుంది. సో బి అనేది పెద్ద వాల్యూ అని మనకి ఇక్కడ చూపడం అయితే జరుగుతుంది, ఎందుకు ఇక్కడ మనం ప్రింట్ చేసాం కాబట్టి. ఓకే, అదే ప్లేస్లో ఇక్కడ 2 వాల్యూస్ వచ్చేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి ఈక్వల్ టు 100 తీసుకున్నా. 100 తీసుకున్నప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఒకవేళ నేను ఏ కమ్మ బి కమ్మ సి పెడతా అనుకున్నప్పుడు మనకేమవుతుంది, ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే సి ఈజ్ నాట్ డిఫైన్డ్ అన్నాడు. సి ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎందుకంటే ఫంక్షన్ లోపల మనకి ఇక్కడ 2 వాల్యూస్ మాత్రమే తీసుకున్నాం, బట్ ఇక్కడ మనం పంపించేది 3 వాల్యూస్ పంపిస్తున్నాం. సో 2 ప్లేస్లో 3 పంపిస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఇది మీరు చూసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇందాక మనం ఒక థింగ్ అయితే చూసాము, ఏంటి అంటే రిటర్న్ అనేది మనం ఇక్కడ చూడడం అయితే జరిగింది. రిటర్న్ అంటే ఏంటి, రిటర్న్ అనేది ఎందుకు వచ్చింది ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ రిటర్న్ అనేది ఎందుకు వచ్చింది అంటే మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏంటి ఆ సిచ్యువేషన్స్ అంటే, కొన్నిసార్లు మనం ప్రతిసారి మనకు కావాల్సిన అవుట్పుట్ని డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు ఈ పర్టికులర్ ఏదైతే లాజిక్ రాస్తామో ఆ లాజిక్కి సంబంధించిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ అనేది మనం ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాల్సిన ప్లేస్ వస్తుంది. స్టోర్ చేసుకోవాలంటే మనకి డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షన్ అనేది పనిచేయదు. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ప్రింట్ ప్లస్లో రిటర్న్ అనేది రాస్తాం. రిటర్న్ మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి ఇదైతే రావడం అయితే జరుగుతుంది. కానీ ఈ రిటర్న్ అనేది ఏదైతే మనకి పారామీటర్ ఉంటుందో ఈ రిటర్న్ అనేది మనకి ఇక్కడ మ్యాండేటరీ కాదు, ఇట్స్ అన్ ఆప్షనల్ పారామీటర్. ఎందుకు ఆప్షనల్ పారామీటర్ అంటున్నానంటే, మనము ఒకవేళ రిటర్న్ పెట్టినా పెట్టకపోయినా మన ఫంక్షన్కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే జరగదు. మనం రిటర్న్ పెట్టకపోయినా మన ఫంక్షన్ అనేది యాజ్ యూజువల్ రన్ అయితే అవుతుంది. ఎలా రన్ అవుతుందంటే, ఇంతసేపు మనం చూసాం కదా, ఇంతసేపు మనం ఏం చేసాం, రిటర్న్ యూజ్ చేసి రాసాము. వీఆర్ జస్ట్ యూజింగ్ ప్రింట్ యూజ్ చేసి మన ఫంక్షన్ క్రియేట్ చేసి ఫంక్షన్ రాసినా సరే మనకి ఇక్కడ మన ఫంక్షన్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా రన్ అయితే అవుతుంది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇదే ప్లేస్లో నేను రిటర్న్ పెట్టి నేను ఇక్కడ ఏదైతే మన ప్రింట్ అయితే రాసాం కదా, ఇదే నేను ఇంకొక ఫంక్షన్ నేమ్తో రాస్తాను. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం నెంబర్ 1, ఇది నా ఫంక్షన్ నేమ్. నేనేం చేస్తున్నా, ప్రింట్ ప్లేస్లో రిటర్న్ ఏ బి అనేది పెడుతున్నా. సో ఇది నేను రన్ చేస్తున్నాను, రన్ అయిపోయింది నా సెల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 1 బి నాకు కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇంకో డౌట్ రావచ్చు, నేను ఫంక్షన్ పిలిచినప్పుడే డైరెక్ట్ వచ్చింది కదా మరి అంటే, ఈ పర్టికులర్ ఏదైతే వాల్యూ ఉందో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ని నేను ఒక దగ్గర స్టోర్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫంక్షన్ బేసిక్గా స్టోర్ చేయాలనుకున్న వాల్యూ వచ్చేసి ఎస్ లోపల నేను ఈ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను అంటే అది నాకు ఇక్కడ పాసిబుల్. సో ఇక్కడ పాసిబుల్ కాబట్టి ఎప్పుడైతే నాకు అవసరమో అప్పుడు మాత్రం నేను ఇక్కడ ఎస్ఎన్ కాల్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఈ పర్టికులర్ థింగ్ మనము ఒకవేళ ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే మనం ఇది ఉంది కదా, ఈ ఫంక్షన్ని యూజ్ చేసి మనం స్టోర్ చేయాలంటే ఇట్స్ పాసిబుల్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు, ఇక్కడ డైరెక్ట్ బి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను
జీ అనే వేరియబుల్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనకి ఇక్కడ అవుట్పుట్ అయితే చూపిస్తుంది. అదే రిటర్న్ స్టేట్మెంట్ పెట్టుకుంటే మనకి డైరెక్ట్గా రిటర్న్ చేయకుండా ఆ వాల్యూ అనేది డైరెక్ట్గా ఎస్ లోపల స్టోర్ అవుతుంది, వేరియబుల్ లోపల స్టోర్ అవుతుంది. సో అందుకోసం మనం ఇక్కడ రిటర్న్ అనేది యూజ్ చేస్తాం. అండ్ రిటర్న్ వచ్చేసి మనకి ఒక ఆప్షనల్ పారామీటర్. ఒకవేళ నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను, ఆ ఫంక్షన్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం అయితే జరిగింది. ఏంటి రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఇది. ఈ ఫంక్షన్ రిటర్న్ స్టేట్మెంట్ ఎలా క్రియేట్ అయితే చూస్తాం. ఒకవేళ ఇదే ప్లేస్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఫంక్షన్ క్రియేట్ చేస్తా, బట్ రిటర్న్ స్టేట్మెంట్ పెట్టాను, ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాను. అలాంటప్పుడు మనకి ఎలాంటి వాల్యూ రిటర్న్ అవుతుందంటే అదే మన ఈ 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి ఆ కండిషన్స్ అంటే ఒక లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, డెఫ్ మై ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే నేను జస్ట్ ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి, జస్ట్ ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసా, వదిలేసా. లోపల లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఏ వాల్యూ బి వాల్యూ పాస్ చేశాను కదా, ఏ వాల్యూ బి వాల్యూ పాస్ చేస్తా. ఈ ఫంక్షన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే జస్ట్ సమ్ అనేది రిటర్న్ చేయాలి. సో బేసిక్గా సమ్ అనేది రిటర్న్ చేయాలి, బట్ నేను ఇక్కడ ఎలాంటి రిటర్న్ అనేది పెట్టట్లేదు. ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తాను, డన్. తర్వాత నేను ఏం చేస్తాను, ఏ వాల్యూ తీసుకుంటా, బి వాల్యూ తీసుకుంటా. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 8 10. నెక్స్ట్ ఏం చేస్తా, మై ఫంక్షన్ని కాల్ చేస్తా. మై ఫంక్షన్ని కాల్ చేసి ఏ కామా బిని రెండింటిని పంపిస్తాను. సో పంపించినప్పుడు మనకి ఎలాంటి వాల్యూ వస్తుంది అంటే ఎలాంటి వాల్యూ రాదు, ఒక స్పెషల్ వాల్యూ వస్తుంది, దాని పేరు నన్ను. ఎందుకంటే మనం ఇక్కడ ప్రింట్ కానీ లేదా రిటర్న్ కానీ ఎలాంటిది యూజ్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఇక్కడ నన్ను అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఎలా అంటే చూపిస్తాను చూడండి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు నోట్ రాసుకోవాలనుకుంటే మీరు వీడియో పాజ్ చేసుకొని అయితే రాసుకోవచ్చు ఎవ్రీ టైం. సో నేను ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాను. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ మ్యాక్స్ లేదా టు సమ్. ఏ వాల్యూ ఉంటుంది, నా దగ్గర బి వాల్యూ ఉంటుంది. నేను ఏం చేస్తా, ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి వేస్తున్నా. ఇది నా ఫంక్షన్ క్రియేట్ చేసేస్తాను. ఇప్పుడు ఏం చేస్తా, ఈ వాల్యూ తీసుకుంటా, ఏ వాల్యూ వచ్చేసి 10, బి వాల్యూ వచ్చేసి 50 అనుకోండి, ఈ వాల్యూ బి వాల్యూ వచ్చేసి నేను ఏం చేస్తా, టు సమ్ని నేను జస్ట్ ఈ వాల్యూని పంపిస్తాను, బి వాల్యూని పంపిస్తాను, రిటర్న్ చేస్తున్నా. ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రింట్ టు సమ్. ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తామో మనకి ఇక్కడ నన్ను అనేది రావడం జరిగింది. ఎందుకు నన్ను వచ్చింది అంటే ఇక్కడ మనం రిటర్న్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి స్పెషల్ బై డిఫాల్ట్ ఒక నన్ను అనే వాల్యూ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనకి ఫ్యూచర్ లోపల సమ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఏంటి ఆ సిచ్యువేషన్స్ అంటే మనకి జస్ట్ ఇదే ఫంక్షన్, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫంక్షన్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే చిన్న మోడిఫికేషన్ చేస్తాను. జస్ట్ నేను ఇక్కడ ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు, జస్ట్ రిటర్న్ అని పెడుతున్నాను. రిటర్న్ అని పెట్టేసి సేమ్ వాల్యూస్ తీసుకుందాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 సమ్ 1 అని పెడదాం, ఎందుకంటే మీకు డిఫరెన్స్ అర్థం కావాలి కాబట్టి. జస్ట్ రిటర్న్ అని పెట్టాను. రిటర్న్ అని పెట్టి ఎప్పుడైతే మనం ఈ 3 ఫంక్షన్స్ని రన్ చేస్తామో బై డిఫాల్ట్ కూడా మనకి ఇక్కడ రిటర్న్ లోపల ఏ వాల్యూ పాస్ చేయకపోతే రిటర్న్ లోపల మనకి నన్ను అనేది రావడం జరిగింది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏంటి ఆ సిచ్యువేషన్స్ అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇక్కడ దాకానే, ఈ పర్టికులర్ ఫంక్షన్ అయిపోయింది, రన్ అవ్వడం అయిపోయింది, ఏదో వాల్యూ రిటర్న్ చేయలేదు, జస్ట్ నన్ను అనేది రిటర్న్ చేస్తుందని మనకి ఫ్యూచర్ లోపల అర్థం కావాలి అంటే ఇట్లా రిటర్న్ అనేది ఎంటీగా పెట్టద్దు. ఇక్కడ రిటర్న్ లోపల కూడా మనం నన్ను అనేది రాయొచ్చు, నన్ను అనేది రాయాల్సి ఉంటుంది. నన్ను అనేది ఎందుకు రాస్తామంటే బేసిక్గా మనకి అర్థం కావడానికి. సో ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు, నన్ను అనేది రాయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇట్లా మనము ఈ ఫంక్షన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఉంటుంది, ఏంటి ఆ ఫంక్షన్ అంటే ఒకవేళ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ ఈ పర్టికులర్ ప్లేస్లో రాయాలి అనుకుంటున్నాను. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలనుకుంటున్నా, సమ్ ఈక్వేషన్ అనే ఫంక్షన్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. దీని లోపల ఏదైనా కొన్ని పారామీటర్స్ ఉంటాయి,
ప్రజెంట్ అయితే ఏం పెట్టట్లేదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి. కాకపోతే దీనికి సంబంధించిన ఏదైతే లాజిక్ ఉంటుంది కదా, బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు. ఆ లాజిక్ కూడా నాకు ఆలోచిస్తున్నా కానీ ఐడియా రావట్లేదు. కానీ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే నేను ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ చేస్తున్నా. ఈ ప్లేస్లో నాకు ఒక ఫంక్షన్ రావాలి, ఈ ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ ఉండాలి అని నాకు ఫ్యూచర్ లోపల నాకు ఇబ్బంది కాకుండా అర్థం కావాలి అనుకుంటే నేను ఏం చేస్తాను అంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసేస్తా. కానీ లోపల ఏం లాజిక్ రాయకుండా జస్ట్ మనం పాస్ అనేది పెడతాం. ఎందుకు పాస్ అంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకు కావాల్సిన లాజిక్ దొరికినప్పుడు మనము ఆ ఫంక్షన్ అనేది రాసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు అన్న సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మనము అప్పుడు మన కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా ఇప్పుడే ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. లోపల మనకు లాజిక్ లేదు కాబట్టి జస్ట్ పాస్ అనే స్టేట్మెంట్ అనేది పెడతాం. సో ఈ పాస్ అనేది పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ ఈక్వేషన్ నేను పెడుతున్నాను. సో ఇక్కడ నా దగ్గర లాజిక్ అయితే ఏం లేదు, సో పాస్ అనేది పెట్టేస్తున్నాను. ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫంక్షన్ క్రియేట్ అయింది కాబట్టి నేను ఏం చేస్తాను, ఈక్వేషన్ నేను ఎప్పుడైతే పిలుస్తానో, ఈక్వేషన్ నేను ఎప్పుడైతే పంపిస్తానో మనకి ఎలాంటి అవుట్పుట్ అయితే లేదు. సో ఇంతసేపు మనకి ఎలా వచ్చింది, సారీ సో ఈక్వేషన్, సో ప్రింట్ కదా, ఈక్వేషన్ ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో నన్ను అనేది వచ్చింది. ఎందుకంటే మనం ఎలాంటి లాజిక్ ఉన్నా లేకపోయినా మనకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే చూపించలేదు ఇక్కడ. దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. రిటర్న్ సమ్ అన్నా కదా, ఇక్కడ యాడ్ అని తీసుకున్నాం. బేసిక్గా ఇందాక సేమ్ ఎగ్జాంపుల్ నన్ను రిటర్న్ అని చేస్తే మనకి ఏమొచ్చింది, నన్ను అనేది రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనం ఇక్కడ సి లోపల ఏ ప్లస్ బి అయింది కదా, రిటర్న్ సి చేసిన అనుకో ఏమవుతుంది, 25 అనేది రావడం జరిగింది. ఎందుకు 25 అంటే ఏ ప్లేస్లో మనకి 10, బి ప్లేస్లో ఇక్కడ ఏ ప్లేస్లో 10, బి ప్లేస్లో 15 అనేది పంపించాం కాబట్టి స్టోర్ చేయకుండా. సో దాని తర్వాత మనకి ఆర్గ్యుమెంట్స్ లోపల టైప్స్, వాట్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్ టైప్స్. సో ఇంకొకటి ఏంటి అంటే బిఫోర్ డీప్ డైవింగ్ ఇన్ టు ఇట్, సో ఆర్గ్యుమెంట్స్ అండ్ మనకు చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఏంటి అంటే పారామీటర్ అంటే ఏంటి అండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి. రెండు సిమిలర్ కానీ సేమ్ కాదు. రెండు మనకి సిమిలర్గా ఉంటాయి బట్ సేమ్ అయితే కాదు. ఎందుకు సేమ్ కాదు అంటున్నానంటే పారామీటర్స్ అనేది మనం ఇక్కడ ఏం చేసాం ఇందాక, డెఫ్ సమ్ ఏ కామా, సో ఇందాక మనం ఫంక్షన్ కాల్లో ఏం చేస్తున్నాం, సమ్ ఆఫ్ 10, ఇదే కదా. ఒకవేళ నాకు ఇదంతా ఏం లేదు, జస్ట్ ఈ పారామీటర్స్ ఉన్నాయి, జస్ట్ ఏమున్నాయి ఈ పారామీటర్స్, ఈ బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్ లోపల నేను ఏదైనా నేమ్స్ కానీ వేరియబుల్స్ కానీ పంపిస్తే దాన్నే మనం పారామీటర్స్ అంటాం. ఓకే, నేమ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఏదైనా పంపిస్తే ఫెరాంథసిస్ లోపల ఈ ఏదైతే ఫెరాంథసిస్ ఉన్నాయో ఈ ఫెరాంథసిస్ లోపల మనం ఏదైనా వేరియబుల్స్ కానీ పంపిస్తే దాన్ని మనం పారామీటర్స్ అంటాం. వేరియబుల్కి సంబంధించిన ఏదైనా యాక్చువల్ వాల్యూస్ ఉంటే దాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. దీనికి లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 10 అనే వాల్యూ ఉంది, బీకి 20 అనే వాల్యూ ఉంది. సో దీన్ని మనం ఏమంటాం, స్పెషల్గా ఫంక్షన్స్ లోపల దాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. యాక్చువల్ వాల్యూ ఉంటే ఏమంటాం, ఆర్గ్యుమెంట్స్ అంటాం. వాల్యూకి సంబంధం లేకుండా మనకి ఏదైనా ఒక వేరియబుల్ని ఫెరాంథసిస్ లోపల పంపిస్తే దాన్ని మనం పారామీటర్ అంటాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనము ఆర్గ్యుమెంట్స్ గురించి అయితే చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయితే చూసుకుందాం. సో టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి బేసిక్గా మనకి 3 టైప్స్. ఎన్ని టైప్స్? 3 టైప్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్, నెక్స్ట్ వచ్చేసి మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్, దాని తర్వాత వచ్చేసి మనకి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ అయితే చేద్దాం. డైరెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయితే చూద్దాం. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫంక్షన్ ఉంది. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి నాకు మై ఫంక్షన్. సో నేను మై ఫంక్షన్ అని పెట్టేస్తాను. మై ఫంక్షన్ లోపల నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక 2 వాల్యూస్ అయితే తీసుకుంటాను. ఆ 2 వాల్యూస్ వచ్చేసి ఫస్ట్ గ్రీటింగ్, నెక్స్ట్ వచ్చేసి నేమ్. 2 వాల్యూస్ అయితే తీసుకున్నాను. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, యానిమల్ తీసుకున్నాను, యానిమల్ అండ్ నేమ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీని లోపల 2 ఆపరేషన్స్ అయితే చేస్తానంటే, అంటే ప్రింట్ ఐ లవ్ అ యానిమల్ నేమ్, ఐ లవ్ అ డాగ్,
బేసిక్గా ఇక్కడ నేను యానిమల్ నేను డాగ్ అని తీసుకుంటున్నా. సో ఐ లవ్ ఏ డాగ్ అని రాస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను, ప్రింట్ మై యానిమల్ నేమ్ ఈస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను యానిమల్ నేమ్ అని 2 వాల్యూస్ తీసుకున్నాను. ఐ లవ్ యానిమల్, మై యానిమల్ నేమ్ ఇస్, ఏదైతే నేను పెట్టాలనుకున్న నేమ్ ఉందో ఆ నేమ్. ఓకే, ఇది నా ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తా, మై ఫంక్షన్, దీని లోపల నేనేం పాస్ చేయాలి, 2 థింగ్స్ని పాస్ చేయాలి. ఒకటి వచ్చేసి యానిమల్ ఈక్వల్ టు మా యానిమల్ నేమ్ ఏంటి, డాగ్ అనే స్ట్రింగ్ కాబట్టి నేను కొటేషన్స్ ఇస్తున్నాను. నేమ్ వచ్చేసి సమ్ ఏదో ఒక ర్యాండమ్ నేమ్ సన్నీ. సో ఎప్పుడైతే నేను ఫంక్షన్ కాల్ చేస్తానో నాకు ఇక ఎర్రర్ వచ్చింది. ఎందుకు, మై ఫంక్ అనేది FUNC కాదు, FUN ఫంక్షన్ ఏమన్నా. ఐ లవ్ ఏ డాగ్, మై డాగ్ నేమ్ ఇస్, ఇక్కడ ఏమొచ్చింది, మై డాగ్ నేమ్ ఇస్ యానిమల్ సన్నీ అనేది రావడం అయితే జరిగింది. ఐ లవ్ ఏ డాగ్, మై డాగ్ నేమ్ ఇస్ సన్నీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ నన్ను ఎందుకు వచ్చిందంటే ప్రింట్ స్టేట్మెంట్ వల్ల. ఓకే, ఐ లవ్ ఏ డాగ్, మై డాగ్ నేమ్ ఇస్ సన్నీ అయితే రావడం అయితే జరిగింది. సో ఇట్లా మనము ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే మనకి ఇది కీ, దీనికి సంబంధించిన వాల్యూ పెడుతున్నామో ఓకే, దీన్నే మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఏదైతే నేమ్, ఈ పర్టికులర్ పారామీటర్ ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో ఆర్గ్యుమెంట్కి సంబంధించిన వాల్యూ అనేది డైరెక్ట్గా మనం అసైన్ చేస్తున్నాము. ఆర్డర్ అనేది మనం ఇక్కడ పట్టించుకోవట్లేదు. ఆర్డర్ పట్టించుకోకుండా మనం ఇక్కడ పంపించడం అయితే జరుగుతుంది కదా. సో అందుకోసం దీన్ని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే ఈ నేమ్ అనేది స్టార్టింగ్ రాసి యానిమల్ అనేది లాస్ట్ ఇస్తా. సో అప్పుడు ఏమవుతుంది, నేమ్ అనేది నేను ఫస్ట్ రాస్తున్నాను, యానిమల్ అనేది లాస్ట్ రాస్తున్నాను. సో బట్ మనం ఫంక్షన్ లోపల ఫస్ట్ యానిమల్ తీసుకున్నాం, నెక్స్ట్ నేమ్ తీసుకున్నాం, కానీ ఎలాంటి ఎఫెక్ట్ అయితే చూపించదు. ఎందుకు ఎఫెక్ట్ చూపించదు అంటే మనం డైరెక్ట్ ఈ వేరియబుల్కే మనం వాల్యూని అసైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇది కీ, దీనికి సంబంధించిన మన వాల్యూ ఇది. సో బేసిక్గా ఐ లవ్ ఏ డాగ్, ఇక్కడ మనం టైప్ ఎర్రర్ ఫంక్షన్ మళ్ళీ రన్ చేస్తాం, ఇది కూడా మనం రన్ చేస్తాం. ఐ లవ్ ఏ డాగ్, మై డాగ్ నేమ్ ఇస్ సన్నీ. ఓకే, ఇట్లా మనం వాల్యూస్ని అయితే పంపేయచ్చు, ఆర్గ్యుమెంట్స్ అయితే పంపేయచ్చు. దీన్నే మనం ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, మీకు కావాలంటే మీరు ఈ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ అయితే రాసుకోవచ్చు, వీడియో పాజ్ చేసుకొని యాజ్ యూజువల్. సో ఇదే థింగ్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇదే ఫంక్షన్ని మనం ఇప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి చేద్దాం. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ది పొజిషన్ మనకి ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కదా మన ఫంక్షన్. జస్ట్ నేను ఫంక్షన్ని ఇక్కడ మై ఫంక్షన్ 1 అని పెడుతున్నాను. సో మై ఫంక్షన్ 1 లోపల నేను ఏం చేయాలి, ఫస్ట్ యానిమల్ నేమ్ పంపించాలి. యానిమల్ నేమ్ వచ్చేసి నేను డాగ్ అనేది పంపిస్తున్నాను, అండ్ నేమ్ వచ్చేసి బన్నీ. ఇది నా ఫంక్షన్ నేమ్, బేసిక్గా నా యానిమల్ నేమ్. సో ఎప్పుడైతే నేను సన్నీ బన్నీ పంపిస్తానో బేసిక్గా డాగ్ అనేది పంపిస్తాను. ఐ లవ్ ఏ డాగ్, మై డాగ్ నేమ్ ఇస్ బన్నీ వచ్చింది. కాకపోతే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే నేను ఇక్కడ ఎలాంటి కీ అనేది యూజ్ చేయట్లేదు. బేస్డ్ ఆన్ ది పొజిషన్, ఫస్ట్ పొజిషన్ లేదు అంటే ఆ ఫస్ట్ పొజిషన్ ప్లేస్లోకి అది వెళ్ళిపోతుంది, యానిమల్ ప్లేస్లోకి ఈ డాగ్ అనేది వెళ్తుంది. సెకండ్ పొజిషన్ లోపల ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది సెకండ్ పొజిషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. దీన్నే మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, దీన్నే మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఒకవేళ నేను ఇదే ఫంక్షన్ని ఫస్ట్ బన్నీ పెట్టేసి నేను చేయాలనుకుంటున్నా, ఇందాక మనం రివర్స్ చేసాం కదా డాగ్. ఓకే, రివర్స్ పెట్టాను ఆర్డర్. సో ఇప్పుడు ఏమైంది, ఐ లవ్ బన్నీ, మై బన్నీ నేమ్ ఇస్ డాగ్. ఓకే, ఇట్లా మనకి పొజిషన్ని బట్టి మన వాల్యూస్ అనేది ఇంటర్చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఇచ్చామో ఇఫ్ వీఆర్ యూజింగ్ ఎనీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ టైప్, ఏదైతే ఆర్డర్ ఉందో అదే ఆర్డర్ ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్డర్ మిస్ చేసామంటే మనకి అవుట్పుట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సేమ్ ఫంక్షన్ ఉంది, ఇది వచ్చేసి మనకి ఏంటి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కదా. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే నా దగ్గర ఉంది ఈక్వల్ టు నేమ్ వచ్చేసి నేను బన్నీ. ఎందుకు బన్నీ ఇచ్చాను ఏంటి అనేది నేను చెప్తాను. నేను ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా మై
ఫంక్షన్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఫంక్షన్ 2 అని పెడతా దీన్ని, సో దట్ మనకి క్లారిటీ ఉంటుంది. మై ఫంక్షన్ 2లో నేను ఓన్లీ యానిమల్ నేమ్ పంపిస్తాను. ఏంటి యానిమల్ నేము? డాగ్ పంపించాను. డాగ్ పంపించిన తర్వాత నేను ఏం చేస్తా, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఐ లాగ్ డాగ్, మై డాగ్ నేమ్ ఇస్ బన్నీ. ఎందుకు డాగ్ వచ్చింది బన్నీ వచ్చింది అంటే, ఇక్కడ మనము సెకండ్ పారామీటర్ పంపేకపోయినా ఫంక్షన్ లోపల సెకండ్ పారామీటర్ రాకపోతే ఈ వాల్యూ తీసుకొని మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ నేను ఏం చేస్తా, ఇక్కడ నేను సెకండ్ పారామీటర్ పంపించినప్పుడు ఏమవుతుంది, ఐ లవ్ డాగ్, మై డాగ్ నేమ్ ఇస్ సన్నీ. ఒకవేళ పారామీటర్ వస్తే ఆ పారామీటర్ని తీసుకో, లేకపోతే మనం ఆల్రెడీ సెట్ చేసుకున్న పారామీటర్లో ఉన్న వాల్యూని మనం వాడుకో అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, ఇవే మన డిఫాల్ట్ పారామీటర్, దెన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి అయితే మనం ఇప్పుడు నేర్చుకోవడం అయితే జరిగింది. ఒకవేళ నాకు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్లో మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఏం చేయాలి, లేదా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్లో మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ వస్తే నేను ఏం చేయాలి అనే సిచ్యువేషన్స్ కూడా మనకి కొన్నిసార్లు రావడం జరుగుతుంది. సో అలాంటి ప్లేస్లోనే మనం ఏం చేస్తామంటే ఆర్గ్స్ నెక్స్ట్ KWARDS. సో ఇప్పుడు బాగా మనం ఏం చేస్తాము, సింగిల్ ఆర్ డబల్ పొజిషనల్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి అయితే డిస్కస్ అయితే నేర్చుకున్నాం కదా. కానీ ఒకవేళ మల్టిపుల్ వస్తే, మోర్ దెన్ 2 ఆర్ మోర్ దెన్ 3 వస్తే, ఆ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కానీ మన కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కానీ వస్తే, అలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే, మల్టిపుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు దాని ముందు ఆ ఆర్గ్యుమెంట్స్ ముందర మనం స్టార్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మల్టిపుల్ వస్తాయన్న సిచ్యువేషన్ ఉంటే KWRX మీద కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ముందర మనము డబల్ స్టార్ అయితే పెట్టాల్సి ఉంటుంది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయితే డబల్ స్టార్, ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అయితే సింగిల్ స్టార్ అయితే పెట్టాల్సి ఉంటుంది. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. ఆ ఫంక్షన్ లోపల నేను ఏం చేస్తానంటే చిన్న ఫంక్షన్ అయితే క్రియేట్ చేయాలనుకో. సో ఆ ఫంక్షన్ ఏంటి అంటే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీటింగ్ వచ్చేసి నేను నేమ్ అనేది తీసుకుంటా. సో నేమ్ లోపల నాకు ఏదన్నా రావచ్చు. సో నేమ్ లోపల ఏదైనా రావచ్చు కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఒక స్టార్ పెడుతున్నా. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, బేసిక్గా పొజిషనల్ ఆర్గ్యుమెంట్ నేను తీసుకోవాలనుకుంటున్నా. సో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే రిటర్న్ ఆర్ ఎల్స్ ఐఎమ్ డైరెక్ట్లీ ప్రింట్ హలో వెల్కమ్ టు అవర్ వీడియో. సో ఇక్కడ హలో తర్వాత వాళ్ళ నేమ్ పెట్టాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఒక ఎఫ్ స్ట్రింగ్ అనేది తీసేసుకుంటా, హలో. సో దీని లోపల నేను నేమ్ లోపల లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మల్టిపుల్ ఇన్పుట్స్ వస్తాయి. ఆ మల్టిపుల్ ఇన్పుట్స్ సెకండ్ ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నా. ఇది నా ఫంక్షన్ని సేవ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే గ్రీటింగ్ ప్లేస్లో నేను ఏం చేస్తా, మల్టిపుల్ వాల్యూస్ పంపిస్తా. KVS ఒకటి, ఇంకోటి వచ్చేసి నేను హర్ష, సాయి, హరి, ఇన్ని వాల్యూస్ పంపించిన తర్వాత కూడా నాకేమొచ్చింది, డబుల్ లిస్ట్ అవుట్ ఆఫ్ ఇండెక్స్. ఓకే, సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం లిస్ట్ లోపల పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ రన్ చేస్తే ఏమొచ్చింది, హలో సాయి వెల్కమ్ టు అవర్ వీడియో. ఇక్కడ మనకి స్పేస్ లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక ఎక్స్ట్రా స్పేస్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం స్పేస్ యాడ్ చేసాం. హలో సాయి వెల్కమ్ టు అవర్ వీడియో. అదే ప్లేస్లో నేను ఇక్కడ 1 పెడితే హలో హర్ష వెల్కమ్ టు అవర్ వీడియో. సో ఇట్లా మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించినా సరే మనకు కావాల్సిన పొజిషన్లో ఏ వాల్యూ కావాలో అది మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కాబట్టి. ఇదే ప్లేస్లో నేను ఏ వాల్యూ అనేది తీసుకోవచ్చు. అదే ప్లేస్లో నేను డైరెక్ట్ నేమ్ అనేది తీసుకుంటే ఏమవుతుంది చూద్దాం. అది కూడా నేమ్ అనేది తీసుకుంటే హలో, అందరికి వచ్చేసి నేమ్, వెల్కమ్ టు అవర్ వీడియో అనేది రావడం అయితే జరిగింది. ఓకే, ఇట్లా మనం మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినా సరే దాన్ని హ్యాండిల్ చేయాలంటే మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్లో స్టార్ అనేది పెట్టాల్సి. అదే ప్లేస్లో నేను కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తీయాలనుకుంటున్నాను. మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వస్తే నేను ఎట్లా హ్యాండిల్ చేయాలన్న సిచ్యువేషన్ వచ్చింది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ఓన్లీ సింగిల్ వాల్యూ ఉంటాయి కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్కి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, దీని లోపల నాకు 2 వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి గ్రీటింగ్, నెక్స్ట్ వచ్చేసి నేమ్. సో గ్రీటింగ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ 2 వాల్యూస్ నాకు రావాలి. సో దానికోసం నేను ఏం చేస్తా, ఎవ్రీ పర్సన్కి నేను ఒక గ్రీటింగ్ అనేది పెట్టాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఫర్ నేమ్ ఇన్
నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై నేమ్స్. నేను ఏం చేయాలనుకుంటున్నా, ప్రింట్ గ్రీటింగ్ కామా నేమ్, రెండు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇది నా ఫంక్షన్. సో ఇది నా ఫంక్షన్ కాబట్టి నేను ఏం చేయాలనుకుంటున్నా, దీని లోపల నేను వాల్యూస్ అనేది పాస్ చేయాలనుకుంటున్నా. వాల్యూస్ ఎలా పాస్ చేస్తా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేమ్ చేంజ్ చేద్దాం. గ్రీట్ అనే ఫంక్షన్ నాది, సో దట్ మనకు కన్ఫ్యూజన్ ఉండదు, రెండు సేమ్ నేమ్తో గ్రీట్. తర్వాత మనం ఏం పాస్ చేయాలి, గ్రీటింగ్స్ పాస్ చేయాలి. గ్రీటింగ్స్ పాస్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, హలో ఈజ్ మై గ్రీటింగ్. దాని తర్వాత నేను ఏం చేస్తా, ఈ నేమ్స్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ మన ఆర్గ్యుమెంట్స్ కాబట్టి. ఎప్పుడైతే నేను రన్ చేస్తానో హలో కేవీఎస్, హలో హర్ష, హలో సాయి, హలో మోహన్, హలో సరి, ఇట్లా మనకి రావడం అయితే జరిగింది. ఎందుకు వచ్చిందంటే మల్టిపుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని, ఫస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఫస్ట్ పొజిషన్ అనేది గ్రీటింగ్ వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చి అన్ని పొజిషన్స్ అన్నీ మనకి ఇక్కడ దేనికి వచ్చాయి, నేమ్స్ అనే పొజిషనల్ ఆర్గ్యుమెంట్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇట్లా మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎలా ఏంటి అంటే, డెఫ్ మై ఫంక్షన్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. దీని లోపల నేను ఒక పారామీటర్ తీసుకుంటాను, బ్రదర్ అనేది. ఓకే, సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్ మల్టిపుల్ కాబట్టి బ్రో అనేది నాకు కీవర్డ్ ఆర్గ్యుమెంట్. సో దీని లోపల నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, ప్రింట్ మై యంగెస్ట్ బ్రదర్ నేమ్ ఈస్, లేదా మై యంగెస్ట్ బ్రదర్ ఈస్. దీని లోపల నేను ఏం చేయాలనుకుంటున్నా, యాడ్ చేయాలనుకుంటున్నా. ఏం యాడ్ చేయాలనుకుంటున్నా, బ్రోలో ఉన్న ఇంకొక పారామీటర్. ఆ పారామీటర్ నేమ్ ఏంటి అంటే నేమ్. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేయొచ్చు, బట్ స్టిల్ మీకు ఈజీగానే అర్థమవుతుంది. స్టార్టింగ్ కదా, ఇంకా కంప్లీట్ చేయాలి మనం. సో మై ఫంక్షన్ లోపల నేను ఏం చేయాలనుకుంటున్నా, ఫుల్ నేమ్ పెడుతున్నా, ఫుల్ నేమ్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కేవీఎస్ హర్ష అనేది ఫుల్ నేమ్. నెక్స్ట్ నేమ్ అనేది ఇస్తున్నా, నేమ్ వచ్చేసి నేను ఏం చేస్తాను, నేమ్ అనేది హర్ష అని పెడుతున్నాను. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం రన్ చేస్తామో మై యంగెస్ట్ బ్రదర్ ఈస్ హర్ష. ఎందుకు హర్ష వచ్చిందంటే, మనం తీసుకునే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లోపల ఏదైతే మెయిన్ ఆర్గ్యుమెంట్ ఉందో ఆ మెయిన్ ఆర్గ్యుమెంట్ని మాత్రం తీసుకో అని చెప్తాను. సో ఇక్కడ మెయిన్ ఆర్గ్యుమెంట్ అది నేమ్ అనేది ఆర్గ్యుమెంట్, ఈ ఆర్గ్యుమెంట్లో ఉన్న వాల్యూని మాత్రమే తీసుకో అని చెప్తాను. ఇస్ ఇట్ క్లియర్? యా. సో అలా మనము ఈ పర్టికులర్ థింగ్ని అయితే మనం నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు. మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, డబల్ స్టార్ యూజ్ చేస్తాం. అండ్ మనకు కావాల్సిన వాల్యూ అనేది ఏ పర్టికులర్ పారామీటర్లో ఉంది అనేది మనం ఇక్కడ చూస్తాం, ఏ ఆర్గ్యుమెంట్లో ఉంది అని. సో ఇట్లా మనం ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేసుకో. దీని తర్వాత ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే స్కోప్. ఈ స్కోప్ ఆఫ్ వేరియబుల్ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇక్కడ మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. సో బేసిక్గా స్కోప్ ఆఫ్ వేరియబుల్ అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫంక్షన్ అనేది రాసాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. డెఫ్ మై ఫంక్షన్ ఇందాక తీసుకున్నాం. దీని లోపల లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాల్యూని పాస్ చేస్తాను ఎక్స్. సో లేదా ఏ కామా బిని పాస్ చేస్తున్నా, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని తీసుకున్నాను. నేను ఏం చేస్తున్నా, ప్రింట్ సిని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఎప్పుడైతే మనం మై ఫంక్షన్ని కాల్ చేస్తామో 10, 20ని మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 30 అనేది రావడం జరుగుతుంది. ఎందుకు, ఏ వాల్యూ వచ్చేసి 10, బి వాల్యూ వచ్చేసి 20, ఈ రెండు సమ్ అయి సిలో స్టోర్ చేస్తాను, సిని ప్రింట్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, కాకపోతే ఈ సి యొక్క స్కోప్ అనేది మనం ఒకవేళ ప్రింట్ సి అనేది ఇక్కడ బయట రాసామనుకోండి, ఫంక్షన్ బయట ప్రింట్ సి అనేది, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏంటి, సి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఎందుకు సి ఈజ్ నాట్ డిఫైన్డ్, ఆల్రెడీ మనం సి అనేది పెట్టాం కదా అంటే, ఈ సి అనేది ఈ ఓన్లీ ఫంక్షన్కి సంబంధించిన లాజిక్లో మాత్రమే పెట్టాము. సో ఈ ఫంక్షన్ లోపల ఉన్న లాజిక్కి మాత్రమే ఈ సి అనే సంబంధం. సో దీన్ని మనం లోకల్ స్కోప్ అంటాం. ఒకవేళ సి అనేది మనం బయట ఎక్కడైనా డిక్లేర్ చేసే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు 10 అని పెట్టేసి ఒకవేళ సిని యాక్సెస్ చేయాలనుకుంటే అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ ఉంది కాబట్టి దీన్ని మనం గ్లోబల్ స్కోప్ అంటాం. సో సి యొక్క స్కోప్ ఎలా ఉంటుంది, అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ కానీ అవుట్ ఆఫ్ ది క్లాస్లో రాస్తే దానికి గ్లోబల్ అంటే ఆ పర్టికులర్ సి అనే వాల్యూని ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది
అందుకోసమే గ్లోబల్ అంటాం. ఒకవేళ ఫంక్షన్ లోపల రాస్తే దాన్ని మనం లోకల్ అంటాం. ఆ పర్టికులర్ ఫంక్షన్ లోపల ఉన్న పారామీటర్స్ అవి మాత్రమే ఈ సీని యాక్సెస్ చేసుకోగలుగుతాయి. నాట్ ఓన్లీ సీ ఎనీథింగ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. డెఫ్ మై ఫంక్షన్ లోపల నేను ఒక పారామీటర్ తీసుకుంటున్నా. పారామీటర్ వద్దులే, వితౌట్ పారామీటర్ తీసుకుందాం. జస్ట్ మనం ఏం చేద్దామంటే x ఈక్వల్ టు 300 తీసుకుంటున్నా. x ఈక్వల్ టు 300 మన ఫంక్షన్ లోపల రాస్తాను. నేను ఏం చేస్తున్నా, ప్రింట్ x. ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తామో, ఎప్పుడైతే నేను ఈ పర్టికులర్ ఫంక్షన్ కాల్ చేస్తానో నాకు ఇక్కడ మై ఫన్ ఓకే 300 అని రావడం జరిగింది. కానీ ఒకవేళ నేను ఇక్కడ ప్రింట్ ఎక్స్ని ప్రింట్ చేయాలని చూస్తే ఎర్రర్ వచ్చింది. ఏంటి, నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చిందంటే ఈ ఎక్స్ అనే వాల్యూ ఓన్లీ ఫంక్షన్ లోపల రాసాం కాబట్టి ఈ ఫంక్షన్ లోపల ఉన్న వాల్యూస్ పారామీటర్స్ మాత్రమే ఈ ఎక్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాయి. సో అందుకోసం దీని యొక్క స్కోప్ ఏంటి, ఆ పర్టికులర్ ఫంక్షన్ లోపల వరకు మాత్రమే ఆ ఎక్స్ యొక్క స్కోప్ ఉంది. సో అందుకోసమే దాన్ని మనం లోకల్ స్కోప్ అంటాం. ఇదే ప్లేస్లో మనం ఏదైనా ఒక వాల్యూని అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ రాసి అది ఫంక్షన్ లోపల కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలనుకుంటున్నా, దీని లోపల చిన్న చేంజ్ చేయాలనుకుంటున్నా. ఏంటి అంటే ఎస్ ఈక్వల్ టు సమ్ వాల్యూస్ తీసుకుంటా. ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా, ఇదే ప్లేస్లో నేను ఎస్ ప్లస్ లేకపోతే ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎక్స్ అంటే 0 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 30 సారీ 300 కాబట్టి. సో ఎస్ వాల్యూ కూడా మనకి ఇక్కడ 300 అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ ఎస్ని ప్రింట్ చేస్తారా. ఓకే, కెనాట్ యాక్సెస్ లోకల్ వేరియబుల్ ఎస్ వేర్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎ వాల్యూ. సో ఇక్కడ ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే మనం ఇక్కడ ఎస్ అని లోకల్గా యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం, బట్ ఎస్ అనేది ఇక్కడ గ్లోబల్గా డిక్లేర్ చేస్తున్నాం. సో గ్లోబల్గా ఉన్నదని లోకల్గా యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఫంక్షన్ లోపల గ్లోబల్ ఎస్ అనేది పెట్టి ఎప్పుడైతే మనం రన్ చేస్తామో ఇక్కడ మనకి రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ గ్లోబల్ ఉన్న వాల్యూని మనం లోపల స్కోప్లో వాడాలి అనుకుంటే గ్లోబల్ అనే వాల్యూ అనేది మనం ఇక్కడ గ్లోబల్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్ కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత దేన్ని గ్లోబల్ చేయాలనుకుంటాం, ఎస్ని గ్లోబల్ చేయాలనుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి రావడం అయితే జరిగింది. గ్లోబల్ ఉన్న వాల్యూని లోకల్ యాక్సెస్ చేసుకోవాలంటే గ్లోబల్ పెడతాం, లోకల్ ఉన్న వాల్యూని గ్లోబల్లో యాక్సెస్ చేసుకోవాలంటే అది నాట్ పాసిబుల్. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ ఎస్ని ప్రింట్ చేయాలనుకుంటే బయట కూడా నేను ఇక్కడ యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మన గ్లోబల్ అండ్ లోకల్ స్కోప్. అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం గ్లోబల్ వాల్యూస్ అంటాం. అండ్ ఇన్సైడ్ ది ఫంక్షన్, ఇన్సైడ్ ది క్లాస్, ఇన్సైడ్ ది లూప్స్ ఏవైతే ఉంటాయో దీనిలో మనం లోకల్ వాల్యూస్ అంటాం. ఇది ఒక ప్రోగ్రామ్ రాసాం, ఇందాక రాసాం కదా, జస్ట్ సమ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ రాద్దాం, సమ్ నెంబర్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రేంజ్ ఇస్తా, 10 అనే రేంజ్ ఇచ్చేస్తా. 10లో 10 ఓకే అంతే, నెంబర్ అనే పారామీటర్ నేను ఇక్కడ పాస్ చేస్తా. నేను ఏం చేస్తా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1. సో ఇక్కడ ఏంటి, సమ్ అనేది తీసుకుంటా, సమ్ ఈక్వల్ టు ఇనిషియల్లీ 0 ఉంటుంది, ఎస్ ప్లస్ ఈక్వల్ టు ఐ రిటర్న్ ఎస్. ఇది నా ఫంక్షన్. నేను ఎప్పుడైతే సమ్ నెంబర్స్లో నేను రేంజ్ చేయాలి. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది అంటే 55 అవుతుంది. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 ఈక్వల్ టు 55 అనమాట. సో ఇది మన వాల్యూ. ఓకే, ఇదే మనం కరెక్ట్ వాల్యూ వచ్చిందో లేదా చూద్దామా. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 55. ఓకే, ఇది మన ఫంక్షన్ అనమాట. లాజిక్ అర్థమైంది కదా. సో ఇట్లా మనం ప్రింట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫంక్షన్ అది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మన బేసిక్ ఫంక్షన్స్. సేపు ఏదైతే మనము నేర్చుకున్నాము. దాని తర్వాత మనకు వచ్చేది ఏంటి అంటే డెకరేటర్. ఏమొస్తుంది, డెకరేటర్. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఈ ఇంపార్టెంట్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. డెకరేటర్ ఎప్పుడైతే మనం ఫ్యూచర్లో ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటామో ఊప్స్లో కూడా మనం ఈ డెకరేటర్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. లోకల్ అండ్ గ్లోబల్ స్కోప్ కూడా అక్కడ మనకి చాలా ఇంపార్టెంట్, అక్కడ మనం చాలా ఎక్కువ యూజ్ చేస్తాం.
సో అందుకోసం మనం జాగ్రత్తగా విని నేర్చుకుందాం. ఓకే, సో డెకరేటర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ డెకరేటర్? సో బేసిక్గా a decorator is a function that takes another function as input and return a new function. Confusing గా ఉంది కదా. సో a decorator is a function that takes another function as an input and outputs new function. సో బేసిక్గా డెకరేటర్ అంటే ఏంది? దీని యొక్క ఇన్పుట్ వచ్చేసి ఒక ఫంక్షన్ని మనం పంపించాల్సి వస్తుంది. ఏం ఇన్పుట్ పంపిస్తాం? ఒక ఫంక్షన్ ఇన్పుట్గా పంపిస్తాం. సో దాని తర్వాత ఏం చేస్తాం? డెకరేటర్ అనేది ప్రాసెస్ చేసి ఒక కొత్త న్యూ ఫంక్షన్ని అవుట్పుట్గా పంపిస్తుంది. ఏం చేస్తుంది? అవుట్పుట్గా పంపిస్తుంది. ఓకే, ఇది మన డెకరేటర్ అంటే. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎగ్జాంపుల్ త్రూ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ త్రూ ఏంటి అంటే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ ఏం చేయాలనుకుంటున్నా? ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. డెఫ్ చేంజ్ కేస్ అంటే మనం క్యాపిటల్ నుంచి స్మాల్ నుంచి క్యాపిటల్కి ఏదైతే ఉంటుందో ఆ కేస్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను బేసిక్గా. సో ఇది నాకు మెయిన్ ఫంక్షన్. దీని లోపల నేను పంపిస్తాను, ఇంకో ఫంక్షన్ని పంపిస్తాను. దీని లోపల ఫంక్షన్ని పంపిస్తాను. డెఫ్ దీని లోపల ఇంకో ఫంక్షన్ ఉంటుంది. ఏంటి అంటే ఇన్నర్ ఫంక్షన్. మా ఇన్నర్ ఫంక్షన్ అనేది నాకు ఇన్నర్ ఫంక్షన్. సో ఇన్నర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రిటర్న్ ఫంక్షన్ డాట్ ఏం చేయాలి? లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తాను. తర్వాత ఏం చేస్తాను? రిటర్న్ ఈ ఫంక్షన్ రిటర్న్ చేయాలి కదా, మై ఇన్నర్ ఫంక్షన్. సో ఎప్పుడైతే చేస్తామో మనం ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇన్నర్ ఫంక్షన్ ఏమో అన్నిటినీ లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. అప్పర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? మెయిన్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది, మెయిన్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక డెకరేటర్ అనేది క్రియేట్ చేద్దాం. ఏంటి డెకరేటర్ అంటే, ఎప్పుడైనా ఒక డెకరేటర్ని క్రియేట్ చేయాలంటే మనం @ దాని తర్వాత ఆ డెకరేటర్ మెయిన్ ఏ ఫంక్షన్ ఉంటుందో, ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మన కేసులో చేంజ్ కేస్ అనేది మన డెకరేటర్ నేమ్. దాని తర్వాత మనకు కావాల్సిన ఫంక్షన్ ఏంటి? ఆ ఫంక్షన్ అంటే డెఫ్ మై ఫంక్షన్ నేను క్రియేట్ చేస్తాను. తర్వాత రిటర్న్ ఏం చేస్తా? హెల్లో. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై థింగ్. ఏం చేయాలి? తర్వాత నేను నార్మల్ ఫంక్షన్ కాలింగ్ అనేది చేస్తాను. ఫంక్షన్ కాలింగ్ ఎప్పుడైతే చేస్తానో ఇవన్నీ మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది? అవుట్పుట్ ఎలా వస్తుందంటే, మనకి ఏదైతే ఈ అవుట్పుట్ ఇక్కడ ఆపరేషన్ ఉందో ఆపరేషన్ అంతా జరిగి మనకి ఇక్కడ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. అది మనం డైరెక్ట్గా ప్రాక్టికల్గా అయితే చేసి చూద్దాం. సో రికర్షన్ కాదు, ఫంక్షన్స్లో స్పెషల్ టైప్స్ కాదు, డెకరేటర్స్ అనేది. బేసిక్గా ఈ డెకరేటర్స్ అనేవి మనం ఊప్స్ కాన్సెప్ట్స్లో నేర్చుకుంటాం. బట్ స్టిల్ ఇక్కడ చిన్న ఐడియా కోసం అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కొంచెం మీకు క్లారిటీ వస్తే నేను ఊప్స్ కాన్సెప్ట్స్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కదా. సో అప్పుడు అంత కన్ఫ్యూజన్ అయితే ఉండదు. డెఫ్ చేంజ్ కేస్ ఇది నా ఫంక్షన్. దీని లోపల నేను ఏం చేస్తా? ఇంకో పారామీటర్ పాస్ చేయాలి. ఏంటి ఆ పారామీటర్ అంటే ఫంక్షన్ అనేది పారామీటర్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ ఫంక్షన్ అనేది పారామీటర్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇంకోటి ఏముంటుంది? ఇన్నర్ ఫంక్షన్ ఉంటుంది. ఇన్నర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? బేసిక్గా నాకు అన్ని లోయర్ కేస్లోకి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ ఫంక్షన్ డాట్ లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? మెయిన్ ఫంక్షన్ కూడా ఏం రిటర్న్ చేస్తుంది? ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది నా మెయిన్ డెకరేటర్ ఫంక్షన్. సో ఇప్పుడు ఏం చేయాలి? నేను డెకరేటర్ని క్రియేట్ చేయాలి. డెకరేటర్ నేమ్ ఏంటి? చేంజ్ కేస్. తర్వాత మన మెయిన్ ఏదైతే ఉందో మన నార్మల్ ఫంక్షన్ డెఫ్ మై ఫంక్షన్ లోపల ఏం పారామీటర్స్ పాస్ చేయను? రిటర్న్ HELLO. సో నార్మల్ నేను ఫంక్షన్ రిటర్న్ చేస్తాను. డన్. ఇప్పుడు ఏం చేస్తా? జస్ట్ నా ఈ ఫంక్షన్ ఉంది కదా, నార్మల్ ఫంక్షన్, దీన్ని నేను కాల్ చేస్తా. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్. మై ఫంక్షన్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్. సో ఇది మనం ఏం చేద్దామంటే అంత ఒకే బ్లాక్లో రాద్దాం. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఒకసారి. ఏంటి అంటే మన మెయిన్ ఫంక్షన్ రిటర్న్ చేయాలి కాబట్టి ఫంక్షన్ పారామీటర్ పాస్ చేస్తున్నాం. సో ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ ఫంక్షన్ డాట్ అప్పర్. నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నాం. ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నాం అంటే మనం ఏం చేయాలి? జస్ట్ దీన్ని పాస్ చేయాలి. వై వీఆర్ పాసింగ్ ది బ్రాకెట్స్. సో ఇది మన ఇష్యూ. మనకి అప్పర్ కేస్లో కన్వర్ట్ అయింది. ఒకవేళ మనకి ఇక్కడ లోయర్ కావాలంటే లెట్స్ ట్రై. లోయర్ కేస్లో కన్వర్ట్ అయింది. సో ఇట్లా మనం
డీబగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం డెకరేటర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. డెకరేటర్ లోపల మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేమా ఫంక్షన్ లాగా అంటే అన్నీ చేయొచ్చు. జస్ట్ ఫంక్షన్ లాగానే ఎవ్రీథింగ్ ఈజ్ ఫంక్షన్. జస్ట్ మన డెకరేటర్ అంటే ఒక ఫంక్షన్ ఇన్పుట్గా తీసుకొని మళ్ళీ కొత్త ఫంక్షన్కి అవుట్పుట్గా చేస్తుంది. అంతే మన తేడా. దీని తర్వాత వచ్చేది మనకి అనోనిమస్ ఫంక్షన్స్. ఏంటి అనోనిమస్ ఫంక్షన్ అంటే అనోనిమస్ బేసిక్గా ఫంక్షన్. సో ఈ అనోనిమస్ ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలంటే ఏంటంటే దీన్ని మనం లాంబ్డా ఫంక్షన్ అని కూడా అంటాం. సో ఈ లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి? ఈ లాంబ్డా ఫంక్షన్ ఈస్ ఏ anonymous function that can take any number of arguments but can only have one expression. ఇదంతా ఎందుకు మనకి సింపుల్గా చెప్పాలంటే మనము ఇంతసేపు ఏం చేస్తున్నాం, డెఫ్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 1 అని పెట్టేసి a, b పెడతాం, రిటర్న్ a + b పెడతాం. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఫంక్షన్ అనేది పర్మనెంట్ ఆపరేషన్. అంటే ఈ ఫంక్షన్ అనేది ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అయిపోయింది, మనకు కావాల్సినప్పుడు మనం వాడుతున్నాం. కాకపోతే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, సమ్ ఎక్స్ట్రా స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది మన మెమొరీ లోపల. సో ఆ మెమొరీ లోపల ఒకవేళ నేను ఈ ఫంక్షన్ అనేది ఒక్కసారి కోసమే వాడుతున్నప్పుడు, ఒక్కసారి నాకు కావాలి ఈ పర్టికులర్ ఆపరేషన్ అన్నప్పుడు, ఈ మెమొరీ లోపల ఈ ఫంక్షన్ అనేది స్టోర్ చేసుకోవడం వేస్ట్ కదా. సో స్టోరేజ్ అనేది మనం సేవ్ చేసుకోవడానికి మనం క్రియేట్ చేయాల్సిందే అప్పుడు మాత్రం యూజ్ చేయాల్సింది ఈ లాంబ్డా ఫంక్షన్. సో ఈ లాంబ్డా ఫంక్షన్ ఏం చేస్తుందంటే జస్ట్ ఈ లాంబ్డా ఫంక్షన్ లోపల మనం లాజిక్ రాస్తాం. సో ఈ లాజిక్ని బట్టి మనకు ఇన్పుట్ తీసేసుకొని ఇన్పుట్ బేసిస్ మీద ఆ లాజిక్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫంక్షన్. అందుకే దీన్ని మనం అనోనిమస్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, లాంబ్డా రాయాలి. లాంబ్డా తర్వాత మనకు కావాల్సిన ఏదో ఒక ఆర్గ్యుమెంట్, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్, తర్వాత కాలన్ మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్, దీన్ని మనం ఆర్గ్యుమెంట్ అంటాం. బేసిక్ మనకు కావాల్సిన ఆర్గ్యుమెంట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను స్క్వేర్ రిటర్న్ చేయాలనుకుంటున్నాను, స్క్వేర్ ఆఫ్ ఎ వాల్యూ రిటర్న్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి స్క్వేర్ మనకి షార్ట్ కట్ ఏంటి, పవర్ ఆఫ్ 2 కదా బేసిక్గా. ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 స్క్వేర్ రిటర్న్ చేయాలనుకుంటున్నాను. 5 పవర్ 2 ఈజ్ మై వాల్యూ విచ్ ఇస్ 25. సో ఇది నాకు కావాలి అవుట్పుట్గా. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తా, లాంబ్డా ఆఫ్ ఏది మన పారామీటర్ వచ్చేసి లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై ఎక్స్ ఈజ్ మై 5. ఎక్స్ రిటర్న్ ఏం చేస్తున్నా, ఎక్స్ పవర్ 5. ఇక్కడ మనం ఎక్స్టర్నల్గా రిటర్న్ అనే స్టేట్మెంట్ అనేది పాస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో డైరెక్ట్ ఇట్లా రాసేస్తే సరిపోతుంది. అండ్ ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే, ఈ లాంబ్డా యొక్క వాల్యూ అనేది మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే వేరియబుల్ అనేది స్టోర్ చేసుకుంటున్నా. సో ఎస్ని మనం ప్రింట్ అయితే చేసుకోవచ్చు, ఇట్లా మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు. లాంబ్డా ఫంక్షన్ యొక్క వాల్యూ లాంబ్డా కదా, లాంబ్డా ఫంక్షన్. సో లాంబ్డా ఫంక్షన్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 స్క్వేర్ ఆఫ్ ఏ వాల్యూ నేను రిటర్న్ చేయాలనుకుంటూ, స్క్వేర్ ఆఫ్ వాల్యూ కాబట్టి లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 20 తీసుకుంటున్నాం. సో 20 తీసుకుంటున్నాం కాబట్టి నేను ఏం చేస్తా, దీని యొక్క ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఎక్స్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్, లాంబ్డా ఆఫ్ ఎక్స్ రిటర్న్ ఏం చేస్తుంది, ఇది మన ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, దీన్ని నేను ఏం చేయాలనుకున్నా, ఎస్ లోపల స్టోర్ చేయాలనుకుంటున్నా, ప్రింట్ ఎస్. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఎందుకు ఆబ్జెక్ట్ అంటే లాంబ్డా ఫంక్షన్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఎస్ లోపల ఏం చేస్తాను, నేను జస్ట్ లాంబ్డా ఫంక్షన్కి సేవ్ చేస్తున్నా కాబట్టి ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎస్ లోపల మనం ఇన్పుట్ అనేది పాస్ చేయాలి. ఇన్పుట్ ఏంటి మనకి ఎక్స్, లేదా ఇన్పుట్ అనేది ఇక్కడ తీసేద్దాం సో దట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ పోతుంది. ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తాను, జస్ట్ ఇక్కడ 20 పాస్ చేస్తాను. 400, 20 స్క్వేర్ ఎంత 400. అదే మన ప్లేస్లో 999 స్క్వేర్ ఎంత 998,001. దిస్ ఈజ్ మై వాల్యూ. సో ఇట్లా మనం అనోనిమస్ ఫంక్షన్ క్రియేట్ చేయకుండా మనం లాంబ్డా ఫంక్షన్ అనోనిమస్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మనకు కావాల్సిన వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ లాంబ్డా ఫంక్షన్ ఏదైతే ఉందో, ఈ లాంబ్డా ఫంక్షన్ ఏది ఉంది కదా, ఈ ఫంక్షన్ అనేది
మన చాలా మెథడ్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ఏంటి ఆ మెథడ్స్ అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. మన లిస్ట్ లోపల మనం మ్యాప్ యూజ్ చేస్తాం కదా బేసిక్గా ఇన్పుట్ తీసుకునేటప్పుడు కానీ మ్యాపింగ్కి. సో వాల్యూస్ని మ్యాప్ చేయడానికి ఆ మ్యాపింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను చేయను, నేను చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఈ మెథడ్స్ అన్నీ మన లిస్ట్ లోపల నేను కవర్ చేశాను. లిస్ట్ ఏవైతే మన నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయో అక్కడ నేను మొత్తం కవర్ అయితే చేశాను. సో ఆ రిఫరెన్స్ తీసుకొని మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మన ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ ఇవి కాకుండా మన లాంబ్డా ఫంక్షన్లో వచ్చిన వాల్యూస్ని మనం సార్ట్ చేసుకోవచ్చు. సో సార్టెడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సార్టెడ్ అంటే ఏంటి, ఇన్బిల్ట్ ఫంక్షన్. సార్టెడ్ అనేది మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్. సో ఇట్లాంటి ఎక్స్ట్రా అనేది మనం ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. చాలా ఫంక్షన్స్కి అయితే మనం లాంబ్డా ఫంక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? దాని తర్వాత వచ్చే కాన్సెప్ట్ ఏంటి అంటే generators. So basically what are generators? Generators are functions that can pause and resume their execution. Let's say for example నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను, కానీ నాకు కావాల్సిన విధంగా ఏంటి అంటే నాకు ప్రతిసారి ఏంటి సింగిల్ రిటర్న్ మాత్రమే వస్తుంది, పాసిబుల్ అవుతుంది. కానీ సమ్టైమ్స్ నాకు అదే ఫంక్షన్ లోపల మల్టిపుల్ రిటర్న్స్ కావాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. సో మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే వస్తాయో, మల్టిపుల్ రిటర్న్స్ కావాల్సిన సిచ్యువేషన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే జనరేటర్స్. సో జనరేటర్స్కి ఫంక్షన్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఫంక్షన్స్ అనేవి ఏం చేస్తుందంటే, ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ లోపల లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ఆ లాజిక్ అనేది బేసిక్గా ఉన్న లైన్స్ని బట్టి ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. బట్ జనరేటర్ ఏం చేస్తుందంటే, జనరేటర్కి కొంచెం బద్ధకం ఎక్కువ. ఏంటి ఆ బద్ధకం అంటే, ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ లోపల సమ్ లాజిక్ ఉంది, ఆ లాజిక్ అనేది ఎలా వస్తుందో ఇది గుర్తు పెట్టుకుంటుంది కానీ అప్పుడు ఎగ్జిక్యూట్ చేయదు. అంటే పని ఎట్లా చేయాలో తెలుసుకుంటుంది, కాకపోతే పని చేయదు. సో ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ పని అయితే చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే అది ఎట్లా చేయాలో తెలుసు కాబట్టి. సో దాన్ని మనం జనరేటర్ అంటాం. సో జనరేటర్ యొక్క థింగ్ ఎలా ఉంటుందంటే, జనరేటర్లో మనము రిటర్న్ అనే స్టేట్మెంట్ అనేది రిటర్న్ అనేది యూజ్ చేయము. ఇక్కడ మనం ఈల్డ్ అని పెడతాం. ఏం పెడతాం? ఈల్డ్. మనకి ఎన్నిసార్లు అవుట్పుట్ కావాలో అన్నిసార్లు మనం ఈల్డ్ అని పెడతాం. ఓకే. సో ఈ జనరేటర్లో కూడా మనము మన ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కానీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవైతే అన్నీ పాస్ చేసుకోవచ్చు. జస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం రిటర్న్ ప్లేస్లో ఈల్డ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇది మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటైతే తీసుకుందాం. సో జనరేటర్స్ కదా, సో జనరేటర్స్ కాబట్టి లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ మై ఫంక్షన్ ఇన్ అ ఫంక్షన్. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను జస్ట్ ఏం చేస్తున్నాను, ఈల్డ్ ఏవిఎస్ ఈల్డ్ 1 ఈల్డ్ 99 సో ఇది నా ఫంక్షన్. ఈ ఫంక్షన్ నేను ఏం చేస్తున్నాను అంటే బేసిక్ జనరేటర్ ఆబ్జెక్ట్, బేసిక్గా జనరేటర్ ఇది. మై ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తానో జనరేటర్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను ఏం చేయాలి, దీని లోపల మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి కాబట్టి నేను ఏం చేయాలి, ఒక లూప్ యూజ్ చేసుకొని ప్రతిదాన్ని నేను ప్రింట్ అయితే చేసుకోవాలి. సో దానికోసం ఫర్ వాల్యూ ఇన్ జనరేటర్ ఆబ్జెక్ట్ ఏం చేయాలి, నేను ప్రింట్ వాల్యూ. ఎప్పుడైతే నేను వాల్యూని ప్రింట్ చేస్తానో KBS 1 and 999 అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే డైరెక్ట్ ఫంక్షన్ కాల్ చేస్తామో దీనికి బద్ధకం కాబట్టి ఇది అవుట్పుట్ అయితే చూపించదు. కాకపోతే మనం అవుట్పుట్ కోసం మళ్ళీ మనం ఒక లూప్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మనం జనరేటర్ అనేది యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక జనరేటర్ ఆబ్జెక్ట్కి ఒక పారామీటర్ పాస్ చేసి, బేసిక్గా ఒక కీవర్డ్ పాస్ చేసి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసి మనము ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. సో డెఫ్ కౌంట్ అప్ టు అనే ఫంక్షన్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. నేను ఇచ్చే ఇన్పుట్ కౌంట్ 1 నుంచి వైల్ కౌంట్ అనేది ఎక్కడ దాకా <= నెంబర్ దాకా ఉన్నంత వరకు నేను కౌంట్ అయితే రన్ చేస్తా. ఈల్డ్ కౌంట్ ప్రతిసారి కౌంట్ ఇంక్రిమెంట్ కావాలి కాబట్టి కౌంట్ +=1 ఇంక్రిమెంట్ చేసుకుంటున్నా. ఇది నా ఫంక్షన్ అయిపోయింది, డన్. సో ఒకవేళ ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేస్తే ఏమవుతుంది,
జస్ట్ నేను ఏం చేయాలనుకో పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఒక 10 అనేది తీసుకుంటాం. ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. కానీ మనకు అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలి, దీన్ని మనం సపరేట్గా కాల్ చేసుకోవాలి. సో కౌంట్ అప్ టు, దీని లోపల మనకు కావాల్సిన ఇన్పుట్ ఏంటి, 10 కదా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా మనం జనరేటర్ని క్రియేట్ అయితే చేసుకోవచ్చు, యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవ్రీ టైమ్ ఇది జస్ట్ లాజిక్ గుర్తుపెట్టుకుంటుంది. అండ్ ఎప్పుడైతే మనం మళ్ళీ కాల్ చేస్తామో, ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రం మనకి అవుట్పుట్ అయితే చూపడం అయితే జరుగుతుంది. ఓకే, ఇట్లా మనం జనరేటర్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఈరోజు ఏమేమి నేర్చుకున్నామంటే ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫంక్షన్స్ లోపల వేరియబుల్స్ ఎలా పాస్ చేస్తాం, టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ లోపల మనకి డిఫరెంట్ టైప్స్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఏం చేస్తాం, స్టార్ ఎందుకు పెడతాం, డబుల్ స్టార్ ఎందుకు పెడతాం, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, దాంతోపాటు మనం ఏమేమి నేర్చుకున్నాం, ఫంక్షన్స్ అండ్ తర్వాత లాంబ్డా ఫంక్షన్ ఏంటి, తర్వాత అనానిమస్ ఫంక్షన్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, దాని తర్వాత దాని లోపల యూజ్ అయ్యే మెథడ్స్ ఏంటి, ఏ మెథడ్స్ని సపోర్ట్ చేస్తుంది, దాని తర్వాత మనం జనరేటర్స్ ఏంటి, జనరేటర్స్ ఎలా యూజ్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం డెకరేటర్ అంటే ఏంటి, డెకరేటర్ ఎట్లా క్రియేట్ చేస్తాం, డెకరేటర్ ఎట్లా పనిచేస్తుంది, ఇవన్నీ అయితే నేర్చుకున్నాం కదా. సో ప్రాక్టీస్ అయితే చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దట్ మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు.